హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. విద్యార్థులందరికీ శుభవార్త. పాలిసెట్ రాసినటువంటి విద్యార్థులకి కౌన్సిలింగ్ షెడ్యూల్ని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క షెడ్యూల్ ఎప్పుడెప్పుడు ఉంది, ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, ఎన్ని దశల్లో షెడ్యూల్ అనేది ఇచ్చారు, క్లాసెస్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయి, స్పాట్ అడ్మిషన్స్ ఎప్పుడు ఉన్నాయి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. పూర్తి వివరాలు అయితే మీకు అందించడం జరుగుతుంది. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీతో పాటు మిగిలిన విద్యార్థులకి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, పాలిసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల అని చెప్పేసి మనకైతే ప్రముఖ దినపత్రిక ప్రచురించడం జరిగింది. 24 నుండి ఆన్లైన్ దరఖాస్తులు అని చెప్పేసి కనిపిస్తుంది. 2 దశల్లో కౌన్సిలింగ్ అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. జూలై 4న తొలి దశ సీట్ల కేటాయింపు, వచ్చే నెల 8-18 నుంచి క్లాసుల ప్రారంభం అని చెప్పేసి కనిపిస్తుంది. పూర్తి ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పాలిసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది. గురువారం తెలంగాణ టెక్నికల్ బోర్డు కౌన్సిలింగ్ తేదీలను వెల్లడించింది. పాలిసెట్లో అర్హత సాధించిన వారు ఈ నెల 24 నుంచి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే పాలిసెట్లో అర్హత సాధించారో అర్హత సాధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ 24వ తారీఖు నుండి ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చు. 24వ తారీఖు నుండి జూన్ 28 వరకు కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది, అంటే దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆప్షన్స్ కూడా 26వ తారీఖు నుండి 1వ తారీఖు వరకు మీరు ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. మీకు ఏ కాలేజ్ కావాలి అని చెప్పేసినటువంటి ఆప్షన్స్ని అయితే మీరు ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ సీట్ల కేటాయింపు వచ్చేసి జూలై 4 తారీఖు రోజున సీట్ల కేటాయింపు అయితే జరుగుతుంది. అసలు మీరు పెట్టినటువంటి ఆప్షన్స్లో మీకు ఏ కాలేజ్ సెలెక్ట్ అయింది అనేటటువంటి కన్ఫర్మేషన్ అయితే 4 తారీఖు రోజున వస్తుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ 4 తారీఖు నుండి 6 తారీఖు వరకు మీరైతే మీకు వచ్చినటువంటి కాలేజీలో రిపోర్ట్ చేయవలసి అయితే ఉంటుంది. ఇది తొలి దశ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఫైనల్ స్టేజ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫైనల్ ఫేజ్ చూసినట్టయితే 9వ తారీఖు జూలై నుంచి 10వ తారీఖు జూలై వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆప్షన్స్ని ఎప్పుడు పెట్టుకోవాలి అంటే 11వ తారీఖు 12వ తారీఖు 2 రోజులలో మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా సీట్ల కేటాయింపు 15వ తారీఖు రోజున జరుగుతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ 15 నుంచి 17 తారీఖు వరకు మీకు వచ్చినటువంటి కాలేజీలో రిపోర్టింగ్ అయితే చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఇక్కడి వరకు కంప్లీట్ అయిన తర్వాత ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని కూడా కండక్ట్ చేస్తున్నారు. 15వ తారీఖు నుంచి 17 వరకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. క్లాసులు అయితే 18 తారీఖు జూలై రోజున స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు రిపోర్టింగ్ ఎవరైతే చేస్తారో 17వ తారీఖు వరకు రిపోర్టింగ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 18 తారీఖు రోజున క్లాసులు స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ అంతర్గత స్లైడింగ్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. 21వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు ఈ అంతర్గత స్లైడింగ్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఫైనల్గా స్పాట్ అడ్మిషన్స్ 30వ తారీఖు జూలై రోజున ఇవ్వడం అయితే జరిగింది. ఇది స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ విధమైనటువంటి పాలిసెట్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరిగింది. సో ఇదే విధంగా మీకు సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ని కూడా మన సేవ తెలుగు మన ఛానల్లో మీ అందరి కోసం కూడా వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. తప్పనిసరిగా మన వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.